అనుదిన అరుణోదయ కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఈ ఉదయకాల మన ధ్యానాంశము, రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి కీర్తనలు 95వ కీర్తన 1వ వచనం చదువుకుందాం. రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. ఉదయకాల వేళలో ఆయన కృపాసనం మీదకు వచ్చి ఆయన స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. చదువుకున్న వంటి లేఖన భాగంలో రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం. ఇది మనం గమనించినట్లయితే ఇశ్రాయేలు సమూహముగా పాడుకునే కీర్తన అయి ఉండవచ్చు. సమాజంగా కూడి యెహోవాను స్తుతించుట కొరకు ఇవ్వబడిన పిలుపు. ఎందుకు యెహోవాను స్తుతించాలి అంటే, అక్కడే మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదుము అని చెప్పేసి చూస్తుంటున్నాం. ఆయన ఎందుకు ఉత్సాహధ్వని చేయాలి, ఆయన ఎందుకు స్తుతించాలి అంటే, మన రక్షణ దుర్గమును బట్టి, మన రక్షణ దుర్గము కాబట్టి ఆయనను మనం స్తుతించాలి. మనకు రక్షణ అనుగ్రహించాడు. రక్షణ అనుగ్రహించిన వంటి దేవునికి మనము స్తుతులు చెల్లించాలి. దేవుడు మనకు రక్షణ దుర్గముగా ఉన్నాడు. దుర్గం అనే పదము సమాజంగా బలమైన కోట అనే అర్థము కూడా ఇస్తుంది. ఆయనే నా రక్షణ దుర్గం, ఆయనే నా కేడం అని మనము కీర్తన గ్రంథంలో మనం చూస్తాం. పూర్వము యుద్ధము ఏర్పడినప్పుడు కానీ, లేక శత్రువు తరుముతున్నప్పుడు కానీ తప్పించుకొనుటకు బలమైన కోటగా ఉన్న దుర్గములోనికి వెళ్ళి ఆశ్రయము పొందేవారు. ఆనాడు యుద్ధాలు జరుగుతున్నప్పుడు వారు తరుముతున్నటువంటి ఆ సైన్యము తరుముతున్నప్పుడు వారు తప్పించుకొని వెళ్ళి ఆశ్రయపురం అనే దాంట్లోనికి వెళ్ళి వారు దాక్కుండేవారు, దుర్గము. అయితే మనకు అనుగ్రహించిన రక్షణ, పాపులమైన మనకి ఆయన రక్షణ అనుగ్రహించాడు. రక్షించటానికి సామర్థ్యము కలిగిన వాడు. ఆయనే మనల్ని రక్షించాడు. ఇంకొక మాట మనం గమనించినట్లయితే సామెతల గ్రంథంలో 18వ అధ్యాయము 10వ వచనంలో మనం గమనించినట్లయితే 18వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును అని చెప్పి చూస్తుంటాం. యెహోవా నామము బలమైన దుర్గం. యెహోవా అనగా ఉన్నవాడు, అనువాడు అని అర్థం. యెహోవా నామము బలమైన దుర్గము. అంతేకాదు, అక్కడ కింద నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును అని చెప్పేసి చూస్తుంటున్నాం. అవును, నీతిమంతులకు యెహోవాయే ఆశ్రయ దుర్గం లేక రక్షణ దుర్గముగా ఉన్నాడు. యెహోవా నా బలము, యెహోవా నామము బలమైన దుర్గముగా ఉంది. నీతిమంతుడు అందులోనికి వెళ్ళి పరిగెత్తుకొని వెళ్ళి సురక్షితముగా
మరి ఉండటానికి అనుకూలమైనటువంటి ప్రాంతంగా చూస్తుంటున్నాం. మన రక్షణ దుర్గము, ఆయనే మన రక్షణ దుర్గము, ఆయనే మన బలము, ఆయన మన కోట, ఆయనే మన రక్షకుడు, ఆయనే మన విమోచకుడు. అందుని బట్టి మనం ఆయన్ను స్తుతించవలసిన వారంగా ఉంటున్నాం. అక్కడ 95వ కీర్తన 3 నుంచి 5 వచనాల్లో కూడా మనం గమనించినట్లయితే, యెహోవా మహాదేవుడు దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు. భూమి ఆగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి, పర్వత శిఖరములు ఆయనవే, సముద్రము ఆయనది, ఆయన దాని కలుగు చేసెను, ఆయన హస్తములు భూమిని నిర్మించను అని చెప్పి చూస్తుంటున్నాం. ఈయన ఎవరు అంటే, మొదటిగా రక్షణకు మన రక్షణ దుర్గము కాబట్టి ఆయన మనం స్తుతించాలి. 2 గమనించినట్లయితే, ఆయన మహాత్యము గలవాడు కాబట్టి ఆయన మనం స్తుతించాలి. లేఖనాల్లో చెప్పబడిన ఈ దేవుడు మహాదేవుడు, ఆయన మహాత్యము కలిగిన మహారాజుగా ఉన్నాడు. అందును బట్టి ఆయన స్తుతించాలి. ఆయన ఎంత గొప్పవాడంటే ఆయన దేవతలందరికీ పైన మహాత్యము గలవాడు అని చెప్పి చూస్తాం. అంతే మాత్రమే కాదు, భూమి పర్వత శిఖరములు ఆయనవే, సముద్రము ఆయనదే, ఆయన వాటిని కలుగ చేసిన వాడు. అందును బట్టి ఆయన్ను స్తుతించాలి. అక్కడే 95వ కీర్తన 6-7 వచనాల్లో కూడా గమనించినట్లయితే, ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, రండి నమస్కారము చేసి సాగిలపడుదుము, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు అని చెప్పి చూస్తాం. ఆయన ఎవరు అంటే, మొదటిగా ఆయన మన రక్షణ దుర్గము కాబట్టి ఆయన మనం స్తుతించాలి. రెండవదిగా గమనించినట్లయితే, ఆయన మహాత్యము గల దేవుడు కాబట్టి ఆయన మనం స్తుతించాలి. మూడవదిగా గమనిస్తే, ఆయన ఎవరు అంటే, మనల్ని సృజించినటువంటి ఆయన కాబట్టి ఆయన మనం స్తుతించాలి. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము కాబట్టి రండి నమస్కారము చేసి మనల్ని సృజించినటువంటి, మనల్ని పుట్టించినటువంటి, మనల్ని విడిపించినటువంటి, మనల్ని రక్షించినటువంటి ఆ దేవుని సన్నిధిలో మోకరించి ఆయన మనం స్తుతించుదాం. మన కొరకై ప్రాణం పెట్టి ఆయన తిరిగి లేచి అటువంటి గొప్ప దేవుడుగా ఉంటున్నాం. అటువంటి దేవుణ్ణి ఉదయకాల వేళలో మనం స్తుతించవలసిన వారంగా ఉంటున్నాం. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధిగు మా దేవ, సకలమును సృష్టించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. దేవా, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు, అద్వితీయుడు, అతికాంక్షణీయుడు తండ్రి, మీకు వందనాలు. ఆయన మీరు మాకు అనుగ్రహించిన రక్షణ బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా దుర్గమైనందుకు మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని మేపే దేవుడు, మమ్మల్ని నడిపించే దేవుడు అయినందుకు మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటాం. మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.